జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. జమీందారు అయ్యుండి పాపం కూలివాళ్లాగా పొలంలో వ్యవసాయం చేసుకుని బతుకుతున్నావంట కదా. పైగా అద్దింటి కోసం తిరుగుతున్నారంట. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. సప్త సముద్రాలు ఒంటి చేత్తో ఈది ఇంటి వెనకాలన్న చెరువులో పడి చచ్చాడంట. అలా ఉంది నీ బతుకు. పెదవి దాటిన మాట ప్రాణానికిచ్చేటు. నోరదుపులో పెట్టుకో, లేదంటే ఒకప్పుడు నా నోట్లో పళ్ళుండేవి, నాలుగుండేదని చెప్పుకుని తిరగాల్సి వస్తుంది. నాన్న వద్దు నాన్న, నాన్న వెళ్ళిపోతా నాన్న, ప్లీజ్ వద్దు నాన్న, నువ్వు రా నాన్న. నువ్వు ఆగరా. చింత చచ్చినా పులుపు చావలేదంటారు. ఇదేనేమో. నువ్వు ఈరోజు ముష్టివాడిలాగా నడి రోడ్డు మీద నిలబడ్డానికి కారణమేంటో తెలుసా? గతంలో నువ్వు నా మీద చూపించిన అహంకారం, దురహంకారం అదే నిన్ను ఇలా నడి వీధిలో నిలబెట్టాయి. రా నాన్న. నిన్నిలాగా వీధి వీధికి, సందు సందుకి ముష్టివాడిలాగా తిరిగేలా చేశాయి. అనుభవించరా. రా నాన్న. అనుభవించు. బాబాయ్ ఆగండి సార్. రేయ్ బాబాయ్ వదిలేండి. ఆగండి సార్, నేను చెప్పేది వినండి నాన్న. బాబాయ్ బాబాయ్ దండం పెడతాను నాన్న. మావయ్య వదలండి ప్లీజ్. మావయ్య మా బాబాయ్ని వదలండి. నాన్న వదిలేండి మావయ్య, మీకు దండం పెడతాను, వదిలేండి. సార్ గొడవలు వద్దు సార్, ఆగండి. మావయ్య బాబాయ్ని వదలండి. మావయ్య ఆయన మీ సొంత బావగారే కదా. ఆయన్ని అవమానించడానికి మీకు మనసులో వచ్చింది మావయ్య. వదిలేండి వదిలేండి మావయ్య, మా బాబాయ్ని వదలండి. మా బాబాయ్ చాలా మంచివాడు కాబట్టి మిమ్మల్ని ఏమీ అనలేక ఆగిపోయాడు. అదే ఆయన స్థానంలో ఇంకొకరుంటుంటే పరిస్థితి మరోలా ఉండేది. వదలండి. నువ్వాగమ్మా. మనిషికి మాట్లాడితే అర్థమవుతుంది, కాని పశువుని కొడితేనే అర్థమవుతుంది. వీడితో మాట్లాడడం అనవసరం. మీరు నన్ను వదలండి. నాన్న ప్లీజ్ నాన్న. మావయ్య వదిలేండి నాన్న. మీకు దండం పెడతాను మావయ్య. మా బాబాయ్ని వదలండి. మా వీరనారాయణ బాబాయ్ని వదలండి. బాగో. ఈ అమ్మాయి నీకేమవుతుంది? మాట్లాడు. ఏమవుతుంది? మా బాబాయ్ అండి. భగవంతుడా, ఇప్పుడు కనుక లతే మా నాన్న చిన్న కూతురని తెలిసిందంటే ఇక ఈ జన్మలో పెళ్లి కప్పుకోరు మావయ్య. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు చెప్తుంది నిజమా? ఇతను మీ సొంత బాబాయా? అంటే నువ్వు శంకర్నారాయణ కూతురువా? అవును. నేనెవర్నూ కాదు, శ్రీ 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 శంకర్ నారాయణ గారి చిన్న కూతుర్ని. మా వీరనారాయణ బాబాయ్కి స్వయాన అన్న కూతుర్ని. చి దుర్మార్గురాల. యారా, దీన్నారా నువ్వు ప్రేమించింది? దీన్నా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంది? నా కంఠంలో ప్రాణం ఉండగా దీంతో నీ పెళ్లి అసలు జరగనివ్వనరా. ఇప్పటిదాకా తను నా అన్న కూతురని తెలీదురా. ఏ క్షణమైతే తను నా అన్న కూతురని చెప్పిందో ఆ క్షణమే తను నీ కుటుంబానికి శత్రువు అయిపోయిందిరా. నువ్వాగు చిట్టమ్మా. ఏ దుర్మార్గుల నీడైతే నా బిడ్డల మీద పడకూడదు అని కోరుకున్నానో అదే కుటుంబానికి
నా అన్న కూతురు కోడలిగా వెళుతుందంటే నేనెలా ఒప్పుకుంటాను? రేయ్, నువ్వు ఒప్పుకోనేదేంట్రా? నేనే ఒప్పుకోను. రారా వర్మ. నాన్న ప్లీజ్ నాన్న, నాన్న ప్లీజ్ నాన్న, తను నేను మనసారా ప్రేమించాను నాన్న. తను లేకపోతే నేను బ్రతకలేను నాన్న. నేను చావనైనా చేస్తాను కానీ తనతోనే బ్రతుకుతాను నాన్న. తన్ని నన్ను వేరు చేయదు నాన్న. రేయ్, నోరు ముయిరా, పనికిమాలిన వెధవా. వాళ్ళెవర్రా? మనకి బద్ధ శత్రువులురా. వీడింటి కూతుర్ని మనింటి కోడలుగా తెచ్చుకున్నామంటే మన కుటుంబం సర్వనాశనం అయిపోతుందిరా. పదా. నాన్న రేయ్, నేను అదే చెప్తున్నానురా. నా కంఠంలో ప్రాణం ఉండగా మా లతకి మీ వర్మకి పెళ్లి జరిగే ప్రసక్తే లేదు. వెళ్ళండి, పోండి. పోరా, రారా. నాన్న, మాట విన్నానా? నేను చెప్పేది వినండి నాన్న. పదమ్మా. రమ్మని చెప్తున్నానా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.